అందరికీ నమస్తే. నేను మీ రోహిణి. చికెన్ దమ్ బిర్యానీ సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్కి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ నేను చూపించిన గ్లాస్తో నేనైతే 3 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను. ఆ బియ్యాన్నిలో వాటర్ పోసుకొని 3-4 సార్లు బాగా కడుక్కొని మళ్ళీ దాంట్లో వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టాలి. చికెన్ దమ్ బిర్యానీకి మస్ట్ అండ్ షుడ్గా మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి కావాలి. ఇప్పుడు ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ప్రాసెస్ని చూపిస్తాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా ఉల్లిపాయలను తరుముకొని మనం స్టవ్ వెలిగించుకొని కావాల్సిన పాత్ర పెట్టుకొని దాంట్లోకి 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కాక మనం తరిమి పెట్టుకున్న ఉల్లిపాయలను అందులోకి మెల్లగా వేసుకొని మొత్తం వేసుకున్నాక మెల్లగా గరిటతో సెకండ్ కూడా కలుపుతూ ఉండాలి. అవి బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కలుపుతుండాలి. కొంచెం రెడ్ కలర్లోకి వచ్చాయి అంటే సిమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే కొంచెం గోల్డెన్ కలర్లోకి ఉల్లిపాయలు అనేవి వస్తాయి. అప్పుడు మనము అవి స్టవ్ ఆపుకొని కప్పులోకి సర్వ్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా ఉంది అంటే టిష్యూ పేపర్ని ప్లేట్లో పెట్టుకొని దానిపైకి సర్వ్ చేసుకున్నాము అంటే ఆ ఫ్రైడ్ ఆనియన్స్లో ఉన్న ఆయిల్ మొత్తం టిష్యూ పేపర్ తీసుకుంటుంది. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ షాప్లో కూడా కొనుక్కొని తెచ్చుకోవచ్చు. మనకు కావాలి అంటే ఇప్పుడు బిర్యానీ హోల్ గరం మసాలా, 3 స్టార్ పువ్వులు, 4 ఏలక్కాయలు, 3 బిర్యానీ ఆకులు, 5-6 లవంగాలు, 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ గసగసాలు, 3-4 దాల్చిన చెక్కలు, 1 టీ స్పూన్ మిరియాలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనకు కావలసిన పాత్ర పెట్టుకొని దాంట్లోకి 3-4 టీ స్పూన్ల గీ వేసుకొని అది ఎక్కాక దాంట్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న హోల్ గరం మసాలాను దాంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అది బాగా కలుపుకున్నాక దాంట్లోకి మనం 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అది మొత్తం మసాలా పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించాలి. తర్వాత దాన్ని కప్పులోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా బిర్యానీకి హోల్ గరం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను. మీకు నచ్చినంత చికెన్ మీరు తీసుకోవచ్చు. మనం అదే పాత్రలో బాగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకున్నాక దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ అనేది బాగా మంచిగా పీస్ అనేది ఉడకనియాలి. ఇలా చికెన్ మొత్తం కలుపుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టి మనం చికెన్ పైన మూత పెట్టి 2 సెకండ్లు మూత పెట్టి ఉంచాలి. తర్వాత మూత తీసి చూసుకున్నాక ఇలా వాటర్ అనేది చికెన్ పైన తేలుతుంటుంది ఆయిల్తో పాటు. ఈ ఆయిల్తో పాటు తేలిన వాటర్తో మనం అనేది చికెను లో ఫ్లేమ్లో అలా ఉడకనిస్తే చికెన్ అనేది చాలా బాగా ఉడికిపోతుంది ఇక్కడ నేను చూపించిన విధంగా. ఇప్పుడు మనము బిర్యానీకి కావలసిన ప్రాసెస్ చూద్దాం. రైస్ కోసం ఇప్పుడు నేను ఇక్కడ 3 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను కాబట్టి బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి 1 గ్లాసు 1/2 దాకా వాటర్ అనేది పడుతుంది. అలాగే మీరు అరగంట సేపు నానబెడితే బియ్యం అలా పడుతుంది. లేదు తక్కువ టైం నానబెడితే ఇంకొంచెం వాటర్ పడుతాయి. ఆ కొలతలతో తీసుకున్న వాటర్లోకి 3-4 నిమ్మ చెక్కలను అలాగే కొద్దిగా రోజ్ వాటర్ను టేస్టీ కోసం వేశాను. అలాగే ఇప్పుడు 3-4 టమాటాలను ప్యూరిఫై చేసుకొని మిక్సీ జార్లో అందులో కొంచెం పుదీనా, కొత్తిమీర అలాగే ఒక 4-5 టీ స్పూన్ల వరకు పెరుగు వేసుకున్నాక ఆ పెరుగుతో పాటు మనం మిక్సీ గ్రైండర్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా పేస్ట్ అనేది మెత్తగా ప్యూరిఫై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు మనం బిర్యానీ రైస్ కోసం మరిగించి పెట్టుకున్న వాటర్లోకి బియ్యం అనేది పొడిగా వాటర్ లేకుండా బియ్యం అనేది వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని బియ్యం అనేది 70% కుక్ చేసి ఉంచుకోవాలి.
ఇప్పుడు లాస్ట్ ప్రాసెస్ చూద్దాం రండి. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ ఎందులో చేయాలనుకుంటున్నామో ఆ పాత్ర అనేది కొంచెం అడుగు ఆ పాత్రకి మందపాటిగా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ కొంచెం నాది మందపాటిగా కొంచెం లేదు కాబట్టి కొంచెం అడుగు పట్టినట్టుగా ఉంది. ఇప్పుడు ఇక్కడ రైస్ చూసుకుందాం. ఒక సైడ్ పెట్టాం కదా, ఇప్పుడు ఇక్కడ రైస్ పెట్టాం కాబట్టి ఆ రైస్ అనేది ఎలా కుక్ అవుతుంది చూస్తూ ఉండాలి. మధ్య మధ్యలో మనకి రైస్ అనేది 70% మినిమం కుక్ అయి ఉండాలి. ఇప్పుడు మనం చికెన్ బిర్యానీకి లాస్ట్ ప్రాసెస్ చూద్దాం రండి. చికెన్ బిర్యానీకి మందపాటి అడుగు పాత్రను పెట్టుకొని అందులోకి మనం ఉడికిన చికెన్ పెట్టుకున్న ఆ చికెన్ అనేది ఆ పాత్రలోకి వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు అవన్నిటిని కలుపుతూ కొంచెం ఇప్పుడు మనం ప్యూరిఫై చేసుకున్న కొత్తిమీర, పెరుగు, టమాటా ప్యూరిఫైని దాంట్లోకి వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. అలాగే నేను చివర్లో చేశాను, కొంచెం బై మిస్టేక్ మర్చిపోయి మనం ముందుగా బిర్యానీ హోల్ మసాలా వేయించి పెట్టుకున్నది అందులో వేసుకొని బాగా కలిపి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ పెనం ఉంటే అది పెట్టుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసి చికెన్ దమ్ పట్టించి ఉంచింది పాత్ర పెట్టుకొని దాంట్లోకి మనం 70% కుక్ చేసుకున్న రైస్ మొత్తాన్ని అందులో వేసుకొని ఇప్పుడు దాంట్లోకి కొంచెం మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తూ, అలాగే మనకి ఫుడ్ కలర్ వద్దు అంటే వేయక్కర్లేదు, లేదు ఫుడ్ కలర్గా కావాలి బిర్యానీ అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ని ఒక కప్పులో రోజ్ వాటర్ కానీ పాల్లో కానీ కలుపుకొని దాంట్లోకి వేసుకుంటే లాస్ట్గా మూత పెట్టుకోవాలి. అలాగే 2 సెకండ్ల తర్వాత కలుపుతూ దాంట్లోకి ఏమైనా తడి ఉంటే పోవడానికి విడివిడిగా పొడిగా రావడానికి బిర్యానీ టిష్యూ పేపర్ని పెట్టుకొని మరి 1 సెకండ్ మూత పెట్టుకుంటే లో ఫ్లేమ్లో ఉడుకుతున్న కొలది మనకు కావలసిన దమ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది. టేస్టీ ఈజీగా మినిమం 1 అవర్లో ఈ దమ్ బిర్యానీ అనేది తయారవుతుంది. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఇలా ట్రై చేశాక ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకెవరైనా నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని నా వీడియోస్ కోసం. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి.